నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో అంగరంగ వైభవంగా ఆరికట్ల ఉత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 17వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మె. తమ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ కి లెటర్లు రాసి వాటిని పోస్టు చేసిన సిబ్బంది. బకాయిలు విడుదల చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆందోళన. ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ సమస్యలను తహసీల్దార్కి వినతి పత్రం అందజేత. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలో న్యాయవాదులు. శ్రీకాళహస్తి 4 మాడవీధులలో బైక్ ర్యాలీ. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటో ఉండడంతో తిరుపతిలో విపక్షాల నిరసన. అరెస్టు చేసిన పోలీసులు. సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత సన్నద్ధతపై సీఎం జగన్ సమీక్ష. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానం ద్వారా మాట్లాడిన సీఎం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా ఆరికట్ల ఉత్సవం నిర్వహించారు. సాంప్రదాయంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా ఆరికట్ల ఉత్సవం నిర్వహించారు. చొక్కాని సందర్భంగా శివయ్యకు అగ్నితో ఆరాధించే విధానం ఒకటి. ఈ మేరకు గత నెల చొక్కాని ఉత్సవం నిర్వహించారు. తాటిమాను కాల్చిన తర్వాత మిగిలిన కాలిన మొక్కలు తాటి చెట్లు నాటిన గుంతలో వేసి పూడ్చి పెడతారు. స్వామి జన్మ నక్షత్రం ఆరుద్ర రోజు ఆరికట్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని కంచుగడప వద్ద వెలిసిన వినాయక ఆలయం నుంచి 9 ఒత్తులతో నేతిని నింపుకొని పరిచారకులు, అర్చకులు నృత్యాలు, నాట్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ వచ్చారు. మొదట 3 ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ గురుకుల్, తిరుత్తని నుంచి వచ్చిన దీక్షా గురుకులు, తిరుబక్కరం ఆలయం అర్చకులు సంబంధం, ఇక కరుణాకర్ గురుకుల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సభ్యులు పాల్గొన్నారు. కాళ్ళు మలగతాయి, దూరంగా పెట్టుకోండి అమ్మ కాళ్ళు. బాల్య వివాహాలను అరికట్టే నిమిత్తం ఐసిడిఎస్ ప్రగతి స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో
అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టే నిమిత్తం ఐసిడిఎస్ ప్రగతి స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జయలక్ష్మి, ప్రగతి సంస్థ ఎన్జిఓ రమణ, శ్రీకాళహస్తి ఐసిడిఎస్ సిడిపిఓ శాంతిదుర్గ, రేణిగుంట ఐసిడిఎస్ సిడిపిఓ మంజరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాల్య వివాహాలను అరికట్టే నిమిత్తం బాల్య వివాహాల చట్టాలపై, అదేవిధంగా జీవో నెంబర్ 31 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ జయలక్ష్మి, ప్రగతి ఎన్జిఓ రమణ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో ఎక్కువగా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున అటువంటి ప్రాంతాలను గుర్తించి బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులకు వాటి వలన కలిగే దుష్ప్రభావాలను వారికి వివరించడానికి ఈ సమావేశం ద్వారా అధికారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 2023 బాల్య వివాహాల చట్టం ద్వారా సిఎంపిఓలుగా అదనంగా ఎంపీడీఓలను, విద్యాశాఖ అధికారులను, ఎంఎస్కేలను, విలేజ్ సెక్రటరీలను చేర్చడం జరిగిందని, వీరందరి ద్వారా గ్రామాన ప్రజలకు బాల్య వివాహాలను అరికట్టుటకు తగు ప్రణాళికలు, సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుందని, దాని ద్వారా బాల్య వివాహాలను అరికట్టుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ టౌన్ సిఐ అంచు యాదవ్, 2 టౌన్ సిఐ మల్లికార్జున్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి, యానది వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చందమామల కోటయ్య, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున చైల్డ్ మ్యారేజెస్ నిరోధించడానికి ముఖ్యంగా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు సిఎంపిఓగా చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ముందుగానే ప్లాన్ చేసి, ఎవరైతే వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ జరగడానికి అవకాశం ఉందో అక్కడి నుంచి వాళ్ళని అవేర్నెస్ కల్పించి చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయకుండా చేయాలని చెప్పిన ఉద్దేశంతో ముందుగానే 1 నెల ముందుగానే మనం కార్యక్రమాలను ఏర్పాటు చేసి చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది. నా పేరు కేవీ రమణ, ప్రగతి ఆర్గనైజేషన్ డైరెక్టర్. మీకు తెలుసు, శ్రీకాళహస్తి ప్రాంతంలో చైల్డ్ మ్యారేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ప్రగతి సంస్థ సంయుక్తంగా ఈ ప్రాంతంలో చైల్డ్ మ్యారేజ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఎంఎస్కేలు, గ్రామ సచివాలయం వ్యవస్థ సిబ్బంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది, ప్రగతి సంస్థ సిబ్బంది, డీసీపీఓకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా మహిళా పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పాల్గొనడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేసి అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు.
సిబ్బంది సమ్మె నేడు 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో అంగన్వాడీ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లెటర్లు రాసి వాటిని పోస్టు చేశారు. అంగన్వాడీ సిబ్బంది నేడు సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో అంగన్వాడీ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లెటర్లు రాసి వాటిని పోస్టు చేశారు. తమను చర్చలకు పిలుస్తున్న మంత్రులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవడం లేదని, ఇక అంగన్వాడీ ఉద్యోగస్తులే నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలను తెలియజేసే విధంగా నేడు లెటర్ల ద్వారా ముఖ్యమంత్రి వర్యులకి తమ వినతి పత్రం అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ పాదయాత్ర జగన్ ఇచ్చిన హామీతో పాటు సుప్రీంకోర్టు సూచించినట్లు తమ జీతాలు పెంచాలని వారు కోరుతున్నారు. అంగన్వాడీ వర్కర్లకు 26,000 రూపాయలు, హెల్పర్లకు 20,000 రూపాయలు పెంచాలని, అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను యథావిధిగా పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలది 17వ రోజు చేరుకున్నది. ఈ సమ్మె రోజు ఈ రోజు అందరూ కూడా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా మన సమస్యలను కనీస వేతనం 26,000, అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ మెయిన్ చేయాలనేసి ఈ రోజు మనం గట్టిగా కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం ఏమాత్రం దిగిరాకుండా మనల్ని సమ్మె 17వ రోజు అయితే కూడా కొనసాగిస్తామన్న పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏంటంటే మన సమ్మెని ఇక నుంచి ఉధృతం చేయాలి. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బత్తి నాయుడు పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బత్తి నాయుడు పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బత్తి నాయుడు మాట్లాడుతూ ప్రజలు కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన సేవలు ప్రజలు మరవలేనివన్నారు. 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ గృహాలతో అనేక మంది పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరిందని, అదేవిధంగా రహదారులు, పరిశ్రమలు అనేక విధాలుగా దేశం అభివృద్ధి బాటలో ముందుండేదని, నేడు మోదీ ప్రభుత్వంలో మొత్తం కార్పొరేట్ వ్యక్తులకు వ్యవస్థలను దారపోసి దేశ పురోగతిని వెనక్కి తీసుకెళ్తున్నారని తెలియజేశారు. రాహుల్ గాంధీ త్వరలో చేపట్టే యాత్రను విజయవంతంగా చేపట్టాలని, ప్రతి కార్యకర్త తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ప్రజలు యాత్రలో పాల్గొని తమ సాధక బాధకాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పుట్టిన రోజు కాబట్టి, అంటే 138 సంవత్సరాల క్రితం ఒక బ్రిటిష్ సిటిజన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత కాలక్రమేణా అనేక మంది నాయకులు, తిలక్ నుంచి గాంధీ వరకు అందరూ కూడా వచ్చారు. 1947లో మనకి స్వాతంత్రం ఇచ్చి బ్రిటిష్ పాలకులు వెనుదిరిగారు. అప్పటి నుంచి కూడా నెహ్రూ గారు దాన్ని ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటారు, మోడీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు, అనేక ప్రాజెక్టు కట్టింది, అనేక అభివృద్ధి చేసింది, పేద పరుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ భూములు పంచింది, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించింది, అంతేకాదు గృహాలు నిర్మించింది, అనేక రకాలుగా. ఈ రోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సామాన్య కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు 2 వీలర్ ఉంది, అంతేకాదు ఒక్కొక్క కుటుంబానికి 4 కూడా ఉంది. అదే అభివృద్ధి కదా. ఉపాధ్యాయులు ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ సమస్యలను నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలంటూ స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగుల ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ సమస్యలను నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలంటూ స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ తిరుపతి జిల్లా సహ అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి నెల 1వ తేదీన జీతం, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డిఏలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులపై భిన్నమైన వైఖరిని అవలంబిస్తూ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 18,000 కోట్లు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ఆగస్టులో ఉద్యోగులతో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సెప్టెంబర్లోపు అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రులు, అధికారులు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని విమర్శించారు. బకాయిల కోసం ఎప్పుడు ఆందోళన చేసినా తర్వాత నెలలో ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం పురోగతి లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించవలసిన బకాయిలను ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అవసరాల కోసం దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్ము, డిఏ, పీఆర్సీ, ఆర్జిత సేవల బకాయిల చెల్లింపుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రకటిస్తూనే మరోపక్క ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పరిధిలోని తాలూకా కేంద్రాల్లో 6 గంటల ధర్నా నిర్వహిస్తున్నామని, జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రంలో 12 గంటల ధర్నా, 9, 10 తేదీల్లో విజయవాడలో 36 గంటల ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీటిని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పోరుబాటులో భాగంగా మండల కేంద్రాల్లో అయిన తర్వాత ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన తర్వాత ఈరోజు డివిజన్ స్థాయిలో శ్రీకాళహస్తిలో ఈరోజు పోరుబాటులో భాగంగా మాకు ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు ఇవ్వడమే కాకుండా ఏవైతే మా నిధులను పక్కదోవ పట్టించి వాడుకునేసిందో ఆ బకాయిలను మొత్తం తిరిగి చెల్లించమని ఈరోజు మేము రోడ్డుకి ఎక్కాం. దీంట్లో భాగంగా 6 గంటల నిరసన దీక్ష ఈరోజు రాత్రి 10 గంటల వరకు మేము ఈరోజు చేస్తున్నాం. అంతేకాకుండా ఇది జిల్లా స్థాయిలో 3వ తేదీ తిరుపతి కేంద్రంగా చేస్తున్నాం. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణం నుంచి శ్రీకాళహస్తి 4 మాడ వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణం నుంచి శ్రీకాళహస్తి 4 మాడ వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి మరియు శ్రీకాళహస్తి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సుధాకర్, వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని, ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలు తమ భూమిపై హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ చట్టం అమలు పరచడం వలన సామాన్యుడు తమ సొంత భూమిని నిరూపించుకోవాలంటే హైకోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వలన వ్యయ ప్రయాసాలు కలిగి ప్రజలు, రైతులు నానా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలు, రైతుల పక్షాన, న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపాయి బూస్టర్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపట్టి రమేష్ బాబు, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే, ప్రజా వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఆస్తులను, ఆస్తులను, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అవుట్ వస్తుంది. రాష్ట్ర ప్రజలకు శ్రీకాళహస్తి న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి ఏమంటే, మేము సుమారు 15 రోజుల నుంచి కోర్టుల్ని బహిష్కరిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున శ్రీకాళహస్తి పురవీధుల్లో 4 వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి కారణం ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక భూ హక్కుల చట్టం అని తెచ్చింది. ఆ భూ హక్కుల చట్టం ప్రకారము జరిగే విషయాలు ఏమంటే, సివిల్ కోర్టులకి ఒక వ్యక్తి యొక్క ఆస్తుల్ని, టైటిల్ని, యాజమాన్య హక్కుల్ని విచారించేటువంటి
ఆ యొక్క హక్కు తీసేసి దానికోసం అంటూ ఒక ఆఫీసర్ నియమిస్తున్నారు. ఆ ఆఫీసరు నియామకం జరిగితే ఆ ఆఫీస్ మనకు తెలుసు, ప్రతి ఆఫీసరు ఎవరికి లోబడి ఉత్తర్వులు ఇస్తున్నారు, ఎవరికి లోబడి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, ఎవరికి లోబడి నడుచుకుంటున్నా మనకందరికి తెలుసు. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క భూ హక్కులు అంటే యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి ఆఫీసర్ నియమిస్తే ఆ ఆఫీసరు ఏ ఎమ్మెల్యే చేతిలోనో మినిస్టర్ చేతిలోనో లేకపోతే ఇంకా వేరే పై అధికారుల చేతిలోనో లేక వేరే విధంగా ప్రలోభాలకు లొంగి ఈ ఆస్తి పలానా వ్యక్తులు అంటారు. ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కొట్లాడితే ఏ అనే వ్యక్తి బలవంతుడై ఉండి రాజకీయ పలుకుబడి ఉంటే వాస్తవానికి బి అనే వ్యక్తి ఆస్తి అయి ఉండి కూడా ఆ యొక్క అధికారి ఏ అనే వ్యక్తి ఆస్తి అని చెప్తే బి అనే వ్యక్తి మానుకోవాలా, తన హక్కులు పోగొట్టుకోవాలా. లేదు తన హక్కుల కోసం మళ్ళా పోరాడాలంటే ఇప్పటిలాగా ఈ కింది కోర్టుకి పై కోర్టుకు పోయే వ్యవస్థ లేకుండా నేరుగా హైకోర్టుకు పోవాలన్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలా, ఎలా పోగలుగుతా ఒక సామాన్య పౌరుడు తన హక్కులు పోగొట్టుకుంటే తన ఆస్తులు పోగొట్టుకుంటే ఇప్పుడు కనీసం కాళహస్తి నుంచి హైకోర్టుకు పోవాలంటే ఎంత వ్యయ ప్రయాసాలకి పాల్పడాల్సి వస్తుంది, కోర్చుకోవాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నల్ల హక్కు చట్టాన్ని టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చారు. ఈ చట్ట ప్రకారం ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడుకునే అర్హత దగ్గర అంతా కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వం ఈ యొక్క టైటిలింగ్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా డిసైడ్ చేయాలా, ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిసైడ్ చేయకపోతే ట్రిబ్యునల్కి పోవాలా. అందరికీ ట్రిబ్యునల్కి పోయే అంత శక్తి ఉండదు. పోతే ఈ కోర్టు పరిధి నుంచి ఈ టైటిలింగ్ యాక్ట్ ని పక్కన పెట్టారు. కోర్టులకు పోయే అర్హత కూడా లేదు టైటిలింగ్ యాక్ట్ పైన అని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఆ విధంగా చేస్తే ప్రజల యొక్క ఆస్తులు కాపాడుకునే ఇది పూర్తిగా నష్టపోతారు. కాబట్టి మా న్యాయవాది మిత్రులంతా కూడా దీన్ని తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా మాకు కూడా సహకరించి పబ్లిక్ కూడా బాగా తెలిసే విధంగా ఇది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది, ఈ యొక్క టైటిల్ ని డిసైడ్ చేసే అర్హత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి లేదు, ఓన్లీ కోర్టుకు మాత్రమే ఆ పరిధి ఉందని కూడా చెప్పినా కూడా దానికి ఆడుగా కాలు రాసి ఈ ప్రభుత్వం దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చి ప్రజలను తీవ్ర నష్టపరిచే విధంగా ఉంది. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా నిరసనకి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. కోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మోకాళ్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 4.5 సంవత్సరాలైన కాలయాపన తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసింది లేదని డివైఎఫ్ఐ నాయకులు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డివైఎఫ్ఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి విద్యార్థులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఇంతవరకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా ప్రతి ఏటా ఉద్యోగాలు కల్పిస్తాము, భారీ ఎత్తున కంపెనీలు తీసుకొని వస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యువత పట్ల చాలా ద్రోహం చేశారు. అలాగే ఈ యొక్క టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులను అయితే చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా మోసం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఏట మాత్రమే ఒక 10-11 వేల పోస్టులు రిలీజ్ చేసి ఆ తర్వాత చేతులు దులుపున్నారు. ప్రతి ఏటా మెగా డిఎస్సి విడుదల చేస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆయన 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుని మళ్ళా ఎన్నికల్లోకి పోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలేమీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయాలని 1214 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయాలని 1214 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక విఆర్ఏ గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలను పరిష్కరించాలని, జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు మార్చారని నిర్వాసితులు నిరసనతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యారని సిఐటియు నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కేవలం అధికారం కోసమే పాదయాత్రలో హామీలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కుదేలేందని, ఇటు కార్మిక రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలపై సీఎం ఫోటో తొలగించాలని,
తక్షణమే టీటీడీ బోర్డు చైర్మన్ ఈవో రాజీనామాలు చేయాలని అలిపిరి వద్ద బీజేపీ టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. దీంతో నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఉద్యోగులకు టీటీడీ అందజేసిన ఇంటి పాఠాలపై ఒక పక్క శ్రీవారి ఫోటో, మరోపక్క సీఎం జగన్ ఫోటో పెట్టడం పూర్తిగా ధర్మ విరుద్ధమని, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకమని, తక్షణ ముఖ్యమంత్రి ఫోటో తొలగించి కొత్త పాఠాలను ఇవ్వాలని బీజేపీ టీడీపీ నాయకులు అలిపిరి గరుడ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ ఈవోల తీరుకు నిరసనగా ఆందోళన చేస్తున్న బీజేపీ టీడీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. గతంలోనూ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ నిబంధనలు, ప్రవర్తన నియమావళి తెలియదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తున్న తమ కుమారుడి విజయం కోసం టీటీడీ ఉద్యోగులకు పట్టాలను అందజేసి వాటిపై జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం స్వాగతించిన నాయకులు ఆ పట్టాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తండ్రి కొడుకులను తిరుపతి ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ బాగెల్ తెలిపారు. ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ బాగెల్ కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల స్వీయ నియంత్రణతో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వేదికగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో జరిగిన వర్చువల్ సమీక్ష సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్లు, ఆసరా, చేయూత తదితర కార్యక్రమాలపై సీఎం జగన్ అధికారులతో మాట్లాడి పలు కీలక ఆదేశాలు అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా జరిగిన ఈ సమీక్ష సమావేశానికి పలువురు మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి పలు అంశాలపై సమీక్ష చేశారు. ముఖ్యంగా పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం మాట్లాడారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని, అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలన్నారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంచుతామని, 3000కు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామన్నారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. నెలకు 400 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసేవారని, ఇప్పుడు నెలకు 1950 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలు ఉండేదని, ఇప్పుడు 66 లక్షల పెన్షన్లు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. అనంతరం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ కేశినేని నాని, విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత తదితర కార్యక్రమాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక రానున్న మాసంలో పింఛన్ మొత్తం కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జేసీ శుభం బన్సల్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సుల్లూరుపేట ఎమ్మెల్సీ కిలివేటి సంజయ్య, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత సన్నద్ధతపై జిల్లా కలెక్టర్తో వర్చువల్ విధానం ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో అమలవుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ కు జిల్లా కలెక్టర్ వివరాలను అందించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ఎటువంటి అవాంతరాలు ఉండకూడదని, రాబో రోజులలో మరింత పకడ్బందీగా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. ఆలయంలో పని తక్కువ, సిబ్బంది సంఖ్య ఎక్కువ అన్న చందంగా మారిందన్నారు. సుమారు 32 మంది సిబ్బందిని పెట్టుకుని ఇష్టారాజ్యంగా అమ్మవారి సొమ్మును జీతాల రూపంలో మంచినీళ్ళలా ఖర్చు చేసే హక్కు, అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ఆలయంలో తిష్ట వేసుకున్న సిబ్బందిని బదిలీ చేయవలసిన అవసరం ఉందన్నారు ఆయన. వెంటనే ప్రభుత్వం గంగమ్మ ఆలయంపై దృష్టి సారించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని సూచించారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీనికి తోడు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కూడా జరుగుతుండటంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 65,361 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఆలయంలో కొనసాగుతుండటంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూనే ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,361 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 20,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.91 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనాలకు సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో అంగరంగ వైభవంగా ఆరికట్ల ఉత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 17వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మె. తమ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ కి లెటర్లు రాసి వాటిని పోస్టు చేసిన సిబ్బంది. బకాయిలు విడుదల చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆందోళన. ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ సమస్యలను తహసీల్దార్కి వినతి పత్రం అందజేత. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలో న్యాయవాదులు. శ్రీకాళహస్తి 4 మాడవీధులలో బైక్ ర్యాలీ. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటో ఉండడంతో తిరుపతిలో విపక్షాల నిరసన, అరెస్టు చేసిన పోలీసులు. సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత సన్నద్ధతపై సీఎం జగన్ సమీక్ష. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానం ద్వారా మాట్లాడిన సీఎం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.